మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ లో ఆర్కేకు నోటీసులు ఇచ్చారు ఏసీబీ అధికారులు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కోర్టులో వాదన వినిపించుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 27న విజయవాడలో ఏసీబీ కోర్టుకు హాజరు కావాలన్నారు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి అశోక్. అనుశ్రీ 2014 నుంచి 2019 వరకు ఉన్న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు ప్లాన్ చేసింది. అయితే అంతకన్నా ముందు హెరిటేజ్ పేరుతో భూములను కొనుగోలు చేశారు. కంచేరు తాడికొండ మండలం కంచేరు గ్రామంలో భారీ స్థాయిలో హెరిటేజ్ పేరుతో భూములు కొనుగోలు చేశారు. అయితే ఈ అమరావతి రింగ్ రోడ్డు ఆ భూములు కూడా వెళ్ళడానికి అప్పటి సిఆర్డిఏ చైర్మన్ గా ఉన్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన సిఆర్డిఏ చైర్మన్ అవుతారు నారా చంద్రబాబు నాయుడు, అలానే వైస్ చైర్మన్ నారాయణ. వీళ్ళ భూములు గుండా వెళ్ళేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ చేసేట్టు అభియోగం. దీనిపైన 2019లో కేసు నమోదైంది. ఫిర్యాదు మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఏసీబీ అధికారులు కేసును పూర్తి స్థాయిలో నమోదు చేసి ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబుతో పాటు నారాయణ కూడా బెయిల్ పైన ఉన్నారు. అయితే గవర్నమెంట్ మారగానే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2019లో తమ పైన ఉన్న కేసులన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణాన్ని కూడా క్లోజ్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయితే 2 రోజుల క్రితం ఏసీబీ కోర్టు ఎందుకు ఈ ఆర్కే ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం ఉందో దానికి సంబంధించి కేసు క్లోజ్ చేస్తున్నాము అని ఒక నోటీస్ ఇచ్చింది. దానికి సంబంధించి 27వ తేదీన 10 గంటలకు ఏసీబీ కోర్టులో ఆర్కేను హాజరు కామని స్పష్టంగా చెప్పింది. రైట్, థ్యాంక్ యూ అశోక్.